భూ కబ్జా అభియోగాలపై నమోదైన కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణకు హాజరయ్యారు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో తమ్మినేనిని విచారిస్తున్నారు పోలీసులు. హైకోర్టు ఆదేశాలతో తమ్మినేని వాణి ఇంట్లోనే విచారిస్తున్నారు. పలు అంశాలపై మాజీ స్పీకర్ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. భూ లావాదేవీలు, పత్రాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లపై వివరణ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తమ్మినేని వివరణ నమోదు చేయనున్నారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు మనకు అందిస్తారు. బాలు, ప్రధానంగా మాజీ స్పీకర్ కు సంబంధించి అంటే ఏ కోణాల్లో విచారిస్తున్నారు, ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు? హరీష, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు మాజీ సభాపతి తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరయ్యారు. ఆయన్ని సుమారు గంటన్నర నుంచి కూడా ఇప్పటికే పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఏదైతే చాపరం రూరల్ సంబంధించిన చాపరం గ్రామంలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ కి సంబంధించి ఆ యొక్క వానర్ చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించడంతో పాటు ఫేక్ గా మరొక కుమార్తెను సృష్టించి ఆమె పేరు మీద ఫ్యామిలీ సర్టిఫికేట్ సంపాదించి రిజిస్ట్రేషన్ చేయించారనేది ప్రధాన అభియోగంగా ఉన్నది. దీన్ని కొడుకు పేరు మీదకి, చిరంజీవి నాగ్ పేరు మీదకి అయితే రిజిస్ట్రేషన్ చేశారు. అయితే దీని వెనక స్పీకర్ హస్తం ఉంది. మాజీ స్పీకర్ కి సంబంధించినటువంటి దంపతుల హస్తం ఉంది. స్పీకర్ గా ఉన్న టైంలో అయితే తన అధికారాన్ని ఉపయోగించి ఫేక్ పత్రాలు సృష్టించారంటూ కూడా అటు పోలీసులు కొంత ఆరోపిస్తున్న అభియోగాలు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. ఏదైతే ఇప్పటికే ఇద్దరికి ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి హైకోర్టు వారిద్దరిని కూడా విచారించాలని చెప్పేసి అయితే చెప్పడంతో తమ్మినేని సీతారాంకి ఇక్కడ స్టేషన్ లోను అలా ఆయన సతీమణికి ఇంట్లోనే విచారించాలని చెప్పేసి చెప్పారు. దీనిలో భాగంగానే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఫేక్ డాక్యుమెంట్ సంబంధించి ఎవరు చేశారు అనే దానిపై అయితే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు నిన్న మాజీ స్పీకర్ గా ఉన్నటువంటి సీతారాం గత రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు. తనకి సంబంధం లేదు, తాను ఒక బాధితుడినే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. తనకు డాక్యుమెంట్ రైటర్లు అటు మధ్యవర్తులు ఆధ్వర్యంలోనే తాను కొనుగోలు చేశానని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీడియా అటు హైకోర్టు ఆదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మీడియాతో మాట్లాడిన ఈ మీడియాకు రిలీజ్ చేసిన వీడియోపై కూడా ప్రశ్నిస్తున్నట్లుగా మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. హరీష్, థ్యాంక్ యూ బాలు.